ముందుగా నాకు వైఎస్ఆర్సీపీ మదనపల్లి అభ్యర్థిగా ప్రకటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను ఒమ్ము చేయనని అందరి సమక్షంలో నేను అందరికీ మదనపల్లి ప్రజలకు మాటిస్తున్నాను. ఖచ్చితంగా నేను ప్రజల కోసం అహర్నిశలు వాళ్ళ కోసం ఫైట్అవుట్ చేసి వాళ్ళ ఒక ఇంజనీర్గా నేను పనిచేస్తాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏ రకంగా మదనపల్లి డెవలప్ చేయాలని చెప్పి మిత్రులున్న సహకారం తీసుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సహకారం తీసుకుని ఖచ్చితంగా వాళ్ళు ఒక ప్లానింగ్ ప్రకారం పోయి మదనపల్లిని నేను బాగా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నాను. నేను యాక్చువల్గా రాజకీయాలకు రాకముందు ఏమంటామంటే రాజకీయాలు ఇంత వర్షగా ఉంటాయి అనేది నేను ఊహించలేదు. ఎందుకంటే ఒక మనిషి ఈరోజు ఏమీ లేని వ్యక్తికి నీకు 2009లో కానీ ఎప్పుడో ఒక మనిషికి ఏమీ లేని వ్యక్తికి ఎక్కడో ఉండే వ్యక్తికి పిలిపించి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించినారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, షాజహాన్ బాషా. ఈరోజు ఏదో నేను ఇంత అని చెప్తానంటే 2009 ఏమీ లేని వ్యక్తి అసలు నీకు రాజకీయం సంబంధం లేని వ్యక్తి తీసుకుని వచ్చి మైనారిటీకి నేను సంతోషపరచాలా, మైనారిటీకి నేను ఏదైనా మేలు చేయాలా, నా తరఫున మైనారిటీలు కూడా ఎదగాలని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నువ్వు ఏడో ఉండే వ్యక్తిని తీసుకుని వచ్చి 2009లో నీకు ఎమ్మెల్యేని చేసి ఈ రోజు మీ ఫ్యామిలీ ఏమీ లేకపోయినా ఒక వెలుగు తీసుకుని వచ్చాడు ఆయన. ఈ రోజు ఈ ఫ్యామిలీ ఈ రోజు ఉందంటే ఖచ్చితంగా ఆయన పెట్టిండే దీపమే. ఆ రకంగా నువ్వు చేసినావు. 2009 నుండి 2014 వరకు నువ్వు ఆ రాజకీయంగా ఉండేటప్పుడు ఏమేమి చేస్తావు అందరూ ప్రజలందరికీ తెలుసు, చాలా నిదర్శనాలను అందరికీ తెలుసు. ఒకటి అర్థం కాదు నాకు, నువ్వు ఇంత చేసి కూడా ఏమి చేయకపోయినా కూడా మనుషులు ఈ ప్రకారంగా చేశానని చెప్పుకుంటారనేది నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మనిషి నేను చూశాను ఊసిరిబెల్లి 7 రంగులు మారుతుందని, నాకు ఊసిరిబెల్లి పనికిరాదు, మనిషి ఎక్కువ రంగులు మారుతా అనిపిస్తుంది. చాలా ఆశ్చర్యం సార్. ఏమీ చేయకపోయినా జీరో చేసి ఈరోజు అంత చేశానని చెప్పుకుంటానవే ఆశ్చర్యంగా ఉంది. అసలు నీ కెపాసిటీకి మన దాని తర్వాత మళ్ళా ఇంకో అది కాకుండా మళ్ళా నువ్వు అంత రివర్స్ అయిపోయి వేరే కూటమిలో పోయి వాళ్ళకి ఇబ్బంది పెట్టినా మళ్ళా పోనీలే అని చెప్పేసి తర్వాత నీ తమ్ముడిని కూడా మళ్ళా టికెట్ ఇచ్చి ఆయన వాళ్ళే దీపం పెట్టి మళ్ళా పోనీలే అని అవకాశం ఇస్తే మళ్ళా మీకు పునర్జీవనం వచ్చింది మీ ఫ్యామిలీకు. ఈ రోజు మీరు బాగా ఎదిగినారు, సంతోషంగా ఉంది. ఈ రోజు నేను చెప్తాను, ఇది మదనపల్లికి ఒక రాజ్యాంగంలో ఒక ఇది తెచ్చుకుంటే మేలు అనిపిస్తా ఉంది. ఏమంటే మదనపల్లి రిజర్వ్ ఫర్ ముస్లిమ్స్ బ్రాకెట్ లో సలామత్ బ్రదర్స్ కి అని చెప్పి పెట్టుకోవాలి. వేరే ఫ్యామిలీ లేరా? మేమంతా ముస్లిమ్స్ కాదా? మేమంతా రాజకీయాలకు అనర్హులమా? మాకు ప్రజలకు సేవ చేసే భాగ్యం లేదా? మేము ఏదైనా చేస్తామంటే మీకు ఎందుకు ఇంత ఇబ్బంది అవుతా ఉంది? 4 నెలల ముందు నా పేరు మదనపల్లి ముస్లిం అభ్యర్థిగా ప్రకటించే మీకు ఒక ముస్లిం మీద అభిమానం ఉంటే వద్దురా, నాకు వద్దు ఈ సీట్, ఏదో మన తమ్ముడు ఆయన ఉన్నాడు ఏదో ఒకటి, ఇంత ముందు మనకి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇటువంటి వ్యతిరేకము చేయలేదు కాబట్టి మనం ఎందుకు ఆయనకు అడ్డ తగలాలా అని చెప్పి మీరు అడ్డంగా పోకుండా కొన్ని తెచ్చుకోకపో, మేము సైలెంట్ గా ఉంటాం. ఒకవేళ నీకు చేయకపోయినా సైలెంట్ గా ఉంటాం, లేదా మినిమం మేము ఏదో చేసుకోవాలని చెప్పి సైలెంట్ గా ఉండాలా. మీకు మైనారిటీ మీద అభిమానం ఉంది అంటే మీకు ఎట్లుందంటే మీ ఫ్యామిలీ తప్ప మీరు అది చేయడం లేదు. మీ ఫ్యామిలీ తప్ప వేరే మైనారిటీ ఎవ్వరూ ఎదగకూడదు. టోటలీ ఎస్ఎల్ బ్రదర్స్ కే ఇది అంకితం అయిపోవాలా. ఈ రకంగా పోనీ అది కూడా అంగీకారం చేస్తాం, మేమే చేస్తాం. ఆ రకంగా మీరు చేసింటే మా మైనార్టీలు అందరూ కలిసి మీగా ఎప్పుడు పట్టం కొడతాం. ఏమి చేశారని మీరు ఈరోజు చెప్తా ఉన్నారు, ఏమి చేశారని మీరు గ్యారంటీగా చెప్తా ఉన్నారు. మేము ఇది చేశామని మీరు ఖచ్చితంగా వచ్చి చెప్పండి ప్రజల కోసం. వక్ఫ్ బోర్డు కాపాడారంట, ఏదో కాలం నుండి కేసులు మా నాయన వాళ్ళు వీళ్ళంతా కొట్లాడి కేసులు చేసి నీ హయాంలో 2009లో ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే అయితే 2013లో నువ్వు వచ్చిన ఆ జాగాకంతా నేను ఇప్పించానని ప్రజలకు తప్పుదోవ పట్టిస్తాను. ఆ రికార్డ్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. నువ్వు చేసింది ఏమీ లేదు. అప్పుడు ఓన్లీ ఫెన్సింగ్ కు హెల్ప్ చేయమన్నారు. గవర్నమెంట్ నుండి ఆర్డర్స్ ఏమొచ్చిందంటే, కలెక్టర్ నుండి ఆర్డర్స్ ఏమొచ్చినాయంటే ఆ వక్ఫ్ బోర్డు జాగాలకు ఫెన్సింగ్ వేయండి అని మటుకే వచ్చింది. ఫెన్సింగ్ వేయడానికి సహకరించాలి. అప్పుడు నువ్వే కాదు, ఆ పొజిషన్లో వేరే ఎమ్మెల్యే ఎవరు ఉండింటే కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు కాబట్టి నువ్వు చేయకపోయినా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ముందుకు వచ్చేసి వాళ్ళ హయాంలో ఆ పని జరిగిండేది. ఇక నువ్వు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి డెఫినెట్లీ నువ్వు ఆ పని చేసినావు. చేసినంత మాత్రాన భూములకి నేనే కాపాడేసినాను, ఎవరికి సంబంధం లేవు అని. సరే, అది సరే, నువ్వు పోతావు మా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ ఏదో మీ సొంత ప్రాపర్టీలు మారిపోయి ఆడపోయి షెడ్యూల్ వేపించేస్తావు. ఆడ షెడ్యూల్ వేపిస్తానే ఇంకో తమ్ముడు వచ్చిన దాన్ని కూలగొడేస్తావు. నువ్వు సంతాపం తెలుపుతావు దానికి. మళ్ళీ ఈసారి పెద్ద మసీదులో నేను వచ్చి ఏం వాగ్దానం చేస్తావు, నేను వచ్చి మళ్ళా షెడ్యూల్ వేపిస్తాను అంటా మీ ఇష్టమేనా? మేమంతా ఇక్కడంతా గాజులు వేసుకుని కూర్చోని ఉన్నామా? మేమేం తమ్ముడికి పనికిరామా? మాది పార్టీ కదా, నువ్వు ఇంత చేస్తావు. బెంగళూరు బస్ స్టాండ్ లో మా బ్యానర్లు ఎదురుగా నువ్వు బ్యానర్లు కట్టు. మా బ్యానర్లు మేము రూలింగ్ ఉంటే ఎంతసేపు నీకేమైనా చేయాలంటే, కానీ మేము చేశామా? మా పెద్దరికి మా హుందాతనం చూడు, వద్దు ఒకరికి పోనీలు వదిలేయని చెప్పి వదిలేసి రకరకాలుగా ఏదో చెప్తావు. కొత్త భిక్షగాడు వచ్చేసిందో ఏదో తిరుగుతాడు అంటావు. అంటే ప్రజల కోసం ఆతృతపడి పని చేయడం తిరగడం కూడా తప్ప మీ తమ్ముడు ఏమీ చేయలేదు. సరే, నేను ఎమ్మెల్యేగా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినారు, నా పని నేను డ్యూటీ చేయాలి కదా. నేను ఒక ఉద్యోగస్తుని, ఖచ్చితంగా నా డ్యూటీ నేను చేయాల్సిందే.
ఆ రోజు కూడా ఆ మాట అన్నాము, కొత్త భిక్ష మాదిరి తిరుగుతా ఉండు అని. అంటే ప్రజల కోసం కష్టపడి తిరిగితే అది కూడా తప్పేనా? మీ మాదిరి పండుకొని ఉండేది, గేట్లు వేసేది, ఎవరిని లోపల రానికున్నది, సీసీటీవీ కెమెరాలో చూసేసేది, ఆడే పెట్టమనేది, ఆ రకంగా మేము చేయలేదే. వాళ్ళకంటే ముందు మేము పోతున్నాం, ప్రజల కంటే మేము ముందు పోతాం. గవర్నమెంట్ స్కీమ్లు ఏమేమి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి ప్రజలకు అందించినారు, ఏమేమి ప్రజలకు చేసినారు అనేది క్లియర్ గా చెప్పేదానికి మేము ప్రజలకు పోతా ఉన్నాం. ఈ రోజు మనం ఆ 4 నెలలు కష్టపడి తిరిగినందుకే ప్రజలకు ఎంత అన్ని స్కీములు కూడా ముందు పరిచి వచ్చే స్కీమ్స్ అన్ని వాళ్ళకి బెనిఫిట్ చేసి ఎంతో ప్రజలకు మేలు జరిగింది. ఇది గుర్తించి అట్లీస్ట్ ఏమీ చేయకపోయినా సైలెంట్ గా ఉంటే చాలు. ఇది చేస్తా ఉంటే మా ఫ్యామిలీకి ప్యారలల్ గా వేరే ఫ్యామిలీ వచ్చేస్తా ఉందే, ఈ ఏడో ఉండేవాడిని తీసుకుని వచ్చేసి ఇసార్ అహ్మద్ అనే వ్యక్తికి మా ఫ్యామిలీకి ప్యారలల్ గా మిథునన్న తీసుకుని వచ్చేసినాడే, రామచంద్రారెడ్డి గారు తీసుకుని వచ్చేసినాడే, వాళ్ళ మీద అక్కసు పెట్టి వాళ్ళ మీద లేనివని బాబాటం చేస్తే ఇది సమంజసమేనా? అంటే మీ ఫ్యామిలీ తప్ప వేరే వాళ్ళు రాకూడదా? ఏమి చేశాము తప్పు పోని చెప్పు. మా ఫ్యామిలీ మేము ఏమైనా తప్పు చేశామా చెప్పు పోని. ఏమీ మేము చేయలేదే. ప్రజలకు చేద్దాం అనుకున్నాం. మీరే ఒకవేళ కరెక్ట్ గా చేసి ఉంటే మేము అడ్డం వచ్చే వాళ్ళం కూడా కాదు. మీరు చేసే అరాచకాలు మీరు చేసి అందరూ సుస్తుపడిపోయినారు జనాలు. ఈ టైంలో మేము ఆ టైంలో ఖచ్చితంగా ప్రజలకు ఏదైనా మేలు చేసే వ్యక్తి ఇతను వస్తే బాగుంటుంది అని చెప్పేసిందనో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథునన్న గారు నాకు తెరపైకి తెచ్చి నేను కూడా ఈయనకు ఏదో చేయాలని కోరిక ఉంది. ముస్లింస్ కు నాకు టికెట్ ఇచ్చారంటే నా మీద అభిమానంతో ఇవ్వలేదు, ముస్లింస్ మీద వాళ్ళకుండే అభిమానాన్ని చాటుకునేదానికి నాకు టికెట్ ఇచ్చారు. ఇతనైతే కొత్త గొప్ప ముస్లింలకు చేయగలడు అనే నమ్మకం మీద నాకు ఇచ్చారు. ఆ మాట నేను నిలుపుకోవాలి కదా, నేను కష్టపడాలా, చేయాలా. అల్టిమేట్లీ లబ్ధి పొందే వాళ్ళు ఎవరు? ప్రజలే కదా. కష్టపడితే లాభం ఎవరికి? ప్రజలకే. ఆ రకంగా మేము చేస్తా ఉంటే మా ఫ్యామిలీ తప్ప వేరే వాళ్ళు రాకూడదని అక్కసు కట్టుకుని వాళ్ళు తీసుకుని వచ్చి మాకు ప్యారలల్ గా వేరే వాళ్ళకి పెట్టేసినారని చెప్పి